మీరు ఒక విషయం గమనించారా? ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ చీఫ్ మినిస్టర్ పవన్ కళ్యాణ్ గారిని తలుచుకుంటేనే మాజీ సీఎం జగన్ రెడ్డి సుస్సు పోసుకుంటున్నారు. ఉదాహరణకు పిన్నెల్లిని జైల్లో పరామర్శించిన అనంతరం జగన్ రెడ్డి ప్రెస్ మీట్ పెట్టి చంద్రబాబుకు ఇదే నా మాస్ వార్నింగ్ అంటూ రెచ్చిపోయి చంద్రబాబు నాయుడు గారికి వ్యతిరేకంగా ఎన్నో స్టేట్మెంట్స్ ఇచ్చారు. అయితే పవన్ కళ్యాణ్ గారి పేరుని కనీసం దత్తపుత్రుడు అని కూడా ప్రస్తావించలేదు. ఏమీ మాట్లాడకుండా కేవలం చంద్రబాబు నాయుడు గారిని మాత్రమే జగన్ టార్గెట్ చేశారు. దీనికి కారణం ఏమిటంటారా? క్రింద నుండి తగలబడిపోతోంది. మరి జగన్ రెడ్డి ఆర్థిక మూలాలను పవన్ కళ్యాణ్ గారు టార్గెట్గా చేసుకుని ఆయనను దారుణంగా దెబ్బ కొడుతున్నారు. ఉదాహరణకు జగన్ రెడ్డి బినామీ ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి ఆస్తులను జప్తు చేస్తున్నారు. ద్వారంపూడిని రోడ్డుకు ఈడ్చారు. ద్వారంపూడి అక్రమ వ్యాపారాలన్నీ చెక్ పెట్టే ప్రాసెస్లో ముందుకు సాగుతున్నారు. ఇదంతా కూడా ప్రీ ప్లాన్డ్ స్ట్రాటజీ. అందుకే ఉద్దేశపూర్వకంగా పవన్ కళ్యాణ్ గారు జనసేన మంత్రులు తమకు కావలసిన శాఖలను తీసుకున్నారు. నాదెండ్ల మనోహర్ గారు సివిల్ సప్లైస్ మినిస్టర్ అయ్యారో లేదో ద్వారంపూడి రైస్ మిల్స్కు నోకలు చెల్లాయి. మరో ప్రక్క పర్యావరణ శాఖ మంత్రిగా పవన్ కళ్యాణ్ గారు ద్వారంపూడి మరియు ఇతర వైఎస్ఆర్సీపీ నాయకుల ఫ్యాక్టరీలు ఏ విధంగా వ్యర్థాలను పంట కాలువల్లోకి వదిలి పర్యావరణాన్ని కలుషితం చేస్తున్నాయో గుర్తించే ప్రాసెస్లో ఉన్నారు. ఇవన్నీ ఒక ఎత్తైతే ఎర్రచంద్రం అక్రమ రవాణాపై కూడా ఫోకస్ పెట్టారు అటవీ శాఖ మంత్రిగా కూడా ఉన్న పవన్ కళ్యాణ్ గారు. ఈ అక్రమ రవాణా వెనుక ఉన్న పెద్ద తలకాయల్ని గుర్తించమని అధికారుల్ని ఆదేశించారు. ఆ పెద్ద తలకాయలు ఎవరో కాదు, పెద్దిరెడ్డి, మిథున్ రెడ్డి వంటి వారని వేరే చెప్పనవసరం లేదు. ఇవన్నీ జరిగిన తర్వాత ఆల్ టుగెదర్ ఫైనల్గా మాఫియా డాన్ జగన్ రెడ్డిని రోడ్డుకి ఈడ్చే ఉద్దేశంలో పవన్ కళ్యాణ్ గారు ఉన్నారు. అందుకే జగన్ రెడ్డి పవన్ కళ్యాణ్ గారి పేరు చెబితేనే సుస్సు పోసుకుంటున్నారనే వార్తలు వినబడుతున్నాయి.